పరిస్థితి ఈ శబ్దాలేవి వినపడకూడదు. తదేక ధ్యాస. సమాధిస్థములకు మనల్ని సన్నద్ధం చేసి సాక్షాత్కారం గావించేటువంటి స్థితిలో ఛత్రి, దాన్ని ఏమంటారు, గొడుగులాగా ఉంటుంటాయి కదా, ఆ బట్టతోటి పైకి లేవడం జరుగుతుంటుంది. ఈ సమాధిలో వెళ్ళేటువంటి స్థితిలో ఈ శబ్దాలు, ఈ యొక్క ధ్వని కాలుష్యం అనేటువంటిది, అల్లలు అరుపులు అనేటువంటివి కిందికి పోతుంటాయి. సాధన చేస్తున్నటువంటి సాధకునికి పైకి లేస్తున్నటువంటి అనుభూతి వస్తుంటుంటాయి. పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మనకు కావలసిన దాన్నే గ్రహించాలి. అందుకే భగవంతుడు సామాజిక వ్యవస్థలో మనకు ఒక ప్రత్యేక అవసరాన్ని కల్పించి ప్రత్యేక వ్యక్తిని నిర్దేశిస్తూ అందరిని వెతుక్కుంటూ దాటేసుకుంటూ అక్కడికే వెళ్ళడం, ఆ విధంగా ఆ వైపు దృష్టి మళ్లించాలి. ఇక ఏ శబ్దాన్ని మనం పట్టించుకోకూడదు. సాధ్యమైనంత వరకు పరిస్థితి ఆ రకంగా ఉన్నది కాబట్టి వ్యవస్థ అనుసారంగా ఏకాంతంలోనే ఉండాలి. ఈ నగర వాతావరణంలో సాధ్యం కానంత వరకు, అవసరం ఉన్నంత వరకు సద్వినియోగపరచుకొని సార్థకం అవ్వడమే మన ఉద్దేశమై ఉండాలి. ఈ యొక్క ప్రాణాయామం చేస్తూ మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటిది, మనల్ని ఉద్ధరింపజేసేటువంటిది ఈ యొక్క బాహ్య ప్రాణాయామం. బాహ్య ప్రాణాయామంలో ఈ దేహంలో శ్వాస ఆడుతున్నట్టుగా దేహి గమనిస్తుంటాయి. ఆత్మ దేహంలో వస్తూ పోతున్నటువంటి శ్వాసను గమనించు చేస్తున్నటువంటి. కాబట్టి బాహ్య ప్రాణాయామం బయటకు తీసి బయటనే ఆపండి. నాభిని పైకి లాగి పట్టుకోండి. ఎంతగా తీస్తే అంత మంచిది. ఆపలేనప్పుడు నెమ్మదిగా మాత్రమే లోపలికి తీసుకోవాలి. ఒకేసారి తీసుకోకూడదు. ఎంత ఎక్కువగా లోపలికి తీసుకొని లోపలే ఆపితే మన శారీరక రుగ్మతలు దూరం అవుతుంటాయి. ఈ నెమ్మదిగా తీసుకోవడం ద్వారా మనకు సహనం, ఓర్పు వర్తిస్తుంటుంది. ఎటువంటి పరిస్థితినైనా సానుకూలంగా స్వీకార భావంతో ఉండాలి. ప్రతిక్రియ, విక్షిప్తావస్థ, స్వీకార భావం, ఉదాత్త భావం అతి శ్రేష్టమైనటువంటి గుణం. విషమ పరిస్థితిని కూడా సానుకూలంగా మలుచుకొని మన గమ్యాన్ని చేరుకోవడం. లోపల ఎంతగా ఆపగలుగుతుంటారో అంత ఆపాలి. ఎవరెవరికైతే హర్నియా ఆరంభమవుతుంటుందో ఈ ప్రక్రియ ద్వారా హర్నియా పూర్తిగా తొలగిపోతుంటాయి. ఆరంభ దశలో మాత్రమే.
ఎక్కువగా ఆపరేషన్ అయ్యి జల్లెడ వేసుకున్నటువంటి వారికి మాత్రం ఇది అస్సలే చేయకూడదు. ఇంకా ఆపలేనప్పుడు బయటకు వదిలేయండి. బయటకు వదిలేటప్పుడు ఎంత వేగంగా వదిలితే అంత మంచిది. కడుపులో తిప్పుతూ ఓయక్కమన్నట్టుగా ఒకేసారి బయటకు కక్కేయడం. కళ్ళు తెరిచి చూడకూడదు, కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే అధ్యాత్మం ఆరంభమవుతుంటుంది. కళ్ళు తెరిస్తే అధ్యాత్మము అంతర్ధానమై భౌతికంలోనే కొట్టుమిట్టాడాల్సి ఉంటాయి. అధ్యాత్మ సాక్షాత్కారం వైపుకు వెళ్తున్నప్పుడు కళ్ళు మూసుకోవాలి. బయటకు తీసి బయటనే ఎంత వీలైతే అంతగా ఆపాలి. నాటిని పైకి లాగండి. లాగి అలాగే పట్టుకోవాలి. ఆపలేనప్పుడు నెమ్మదిగా లోపలికి తీసుకోవాలి. లోపలికి తీసుకొని లోపలే ఇంకా ఎంతగా వీలైతే అంత లోపలికి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లోపలే ఆపాలి. పొట్ట ఎంత బిర్రుగా ఉంటే అంత మంచిది. ఆపలేనప్పుడు బయటకు వదలాలి. ఇప్పుడు మూడవ ప్రాణాయామం ఆత్మ సాక్షాత్కారం అయ్యేటువంటిది. దేహానికి అతీతంగా దేహం అంతర్ధానమై ఆత్మ సాక్షాత్కారం అయ్యేటువంటి మూడవ ప్రాణాయామం స్తంభవృత్తి. ఈ స్తంభవృత్తిలో తీసుకోవటం కానీ వదలటం కానీ ఏమీ చేయకుండా ఎక్కడి శ్వాసను అక్కడే ఆపివేయడం. తీసుకోవడం కానీ వదలడం కానీ ఏదీ చేయకుండా ఎక్కడికక్కడే శ్వాసను ఆపివేయడం స్తంభవృత్తి అనబడుతుంది. ఎంత ఎక్కువసేపు ఆపగలిగితే అంత మంచిది. ఆపలేనప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటాం. భగవంతుడు మనకు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే
లోపల నుంచి బయటకు చేదేసేటప్పుడు ఊదేటప్పుడు బలపూర్వకంగా ఎంతైనా చేయొచ్చు. కానీ లోపలికి తీసుకునేటప్పుడు నెమ్మది నెమ్మదిగా మాత్రమే తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి స్తంభవృత్తి ప్రాణాయామం తీసుకోవడం కానీ వదిలేయడం కానీ ఏది చేయకుండా ఎక్కడికక్కడ నిలిపివేయడం. తీసుకునే ప్రయత్నము, విరమింపజేసే ప్రయత్నము, ఈ ఆధిపత్యం నుంచి మన అధికారాన్ని విరమింపజేసుకోవడం. ఈ శ్వాస ప్రశ్వాసల యొక్క కదలిక, శబ్దము, ధ్వని అనేటువంటిది ఆత్మ సాక్షాత్కారంలో వ్యవధానం ఏర్పడుతుంటుంది. కాబట్టి ఈ స్తంభవృత్తి చేయడం జరుగుతుంది. ఈ స్తంభవృత్తిలో తీసుకోవడం కానీ వదలడం కానీ ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఎక్కడికక్కడే నిలిపివేయడం. ఆత్మకు రూపము లేదు కాబట్టి ఆకృతిమయంగా కనపడదు. అలా చూడడానికి ఆరాటపడిన వారంతా నిరాశ్రయులవుతుంటారు, నిరాశపడుతుంటారు. కాబట్టి ఆత్మకు రూపం లేదు అని చెప్పి ఆత్మ అస్తిత్వం ఉన్నది అని ఈ శారీరక క్రియల ద్వారా ఇక శరీరం లేనటువంటి స్థితిలో ఈ సంక్రామక అంటువ్యాధుల రూపంలో బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, కరోనాను పంపించి భగవంతుడు మనకు అవగాహన కల్పిస్తున్నాడు. ఈ 3వ ప్రాణాయామం తర్వాత 4వ ప్రాణాయామం మన దేహంలో ఉన్నటువంటి చక్రాలు అనంటే రూప ఆకృతి గలటువంటివి కావు. అందుకే దయానంద సరస్వతి శవాన్ని చీల్చి చూసినప్పుడు దాంట్లో అగుపించలేదు. అలా ఉంటాయని ప్రయత్నించకూడదు. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు మూలాధారము వెన్నుపూస కింది భాగము 2 తొంటి ఎముకల మధ్యలో యొక్క ఆత్మ నివాస స్థానం, దేహంలో ఉండేటువంటి నేను అనే ఆత్మ యొక్క నివాస స్థానము వెన్నెముక కింది భాగములో. యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, అథర్వవేదము ఈ యొక్క మంత్ర ప్రమాణ పూర్వకంగా చెప్తున్నది ఏంటి అంటే, ఒక బంతిని ఎంతగా నేలకేసి కొడితే దాంట్లో ఉన్నటువంటి గాలి ఒత్తిడికి అది అంతగా పైకి ఎదుగుతుంది. అందుకని ఈ మూలాధారం, పాయువు, మలద్వారం వెనుక భాగంలో, వెన్నుపూస కింది భాగంలో ఆత్మ యొక్క నివాస స్థానం. అక్కడి నుంచి ఆ ఆత్మను పైకి లేబట్టేటువంటి ప్రక్రియలో మనం ముందుకు వెళ్తున్నాం. ఈ యొక్క ప్రాణాయామం తీసుకుంటూ వదులుతూ ఒక 2-3 సార్లు చేసి బలపూర్వకంగా బయటకు తోసివేయడం. ఊయాల ఊపి బలపూర్వకంగా మనోరంజనార్థం తోసివేయడం ఏ రకమైతే జరుగుతుందో ఆ విధంగానే శ్వాసను
ఎంతసేపు అయితే ఆపగలుగుతుంటామో అంతసేపు ఆపాలి. బయటకు తోసేసినటువంటి దానిని బయటనే ఆపేసి ఇంకా ఆపలేము అనుకునేటువంటి స్థితిలో లోపల నుంచి బయటకు మాత్రమే తీయాలి. ఇంకొంచెం ఇలా మన సామర్థ్యాన్ని పెంచాలి. ఇలా పెంచుతూ పోయినప్పుడు ఏ శరీరం అయితే సాధనమయంగా ఉంటుంటుందో ఆ శరీరంలో ఆకలితో ఉన్నప్పుడు పేగులు అరిసినట్టుగా శబ్దం ఏ రకమైతే వినవస్తుంటుందో అటువంటి శబ్దాలతోటి ఈ చక్రాలు కదులుతూ ఉంటాయి. నాభి మనకు ఏ రూపకంగానైతే ఉందో ఆ విధముగా ఈ చక్రాలు కదులుతూ ఉంటుంటాయి. నాభి ఎంత పెద్దగా అయితే ఉందో అంత రూపాకృతి మయంగా కనబడనటువంటి స్థితిలో ఇవన్నీ ఊర్జ అంటే మనం తినేటువంటి అన్నం ద్వారా ఏర్పాటైన వీర్య ధాతు, ఆవిరి రూపం. బయటకు ఎంత సాధ్యపడితే అంతవరకు బయట ఆపడానికి ప్రయత్నం చేయండి. మూలాధారాన్ని, పొత్తి కడుపును వెనక్కి అనుకొని పట్టుకోవాలి. దేహం యొక్క అనుభూతి కలగదు. అసలు దేహం ఉన్నదా లేదా అనేటువంటి అసమంజస స్థితిలో మన ఈ క్రియ సాగుతూ ఉంది. దేహం యొక్క అనుభూతి అవుతుంది అంటే మనం సరిగా చేయట్లేదని అభిప్రాయం. దేహం గాలిలో తేలాడుతున్నట్టుగా అటువంటి అనుభూతితోటి ఈ సాధన జరుగుతూ ఉంటుంది. శ్వాసను లోపలికి తీసుకొని లోపలే ఆపండి. ఎంతగా ఆపగలిగితే అంత ఆపండి. సామర్థ్యం పెరగాలి. ఆపలేనటువంటి వారు బయట నుంచి మాత్రమే లోపలికి తీసుకోవాలి. ఇంకొక శ్వాస. ఎంతగా తీసుకుంటే అంత మంచిది. పొట్ట బాగా బిర్రుగా అయిపోవాలి. ఎంత పొట్టను నింపుకుంటే అంతగా బరువు తగ్గిపోతుంటారు. శరీరం తేలికైపోతుంటుంది. ఆయుష్ పెరుగుతుంది. రోగాలకు ఆశ్రయం ఇచ్చే మృత కణాలన్నీ ఈ ప్రక్రియ ద్వారా స్వేదరంధ్రాల గుండా చెమట రూపంలో, మురికి రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇంకొంచెం లోపలికి తీసుకోండి. ఇంకొంచెం, ఎంత వీలైతే అంత ఆపాలి. ఎంతగా ఆపగలిగితే అంత మంచిది. ఆపలేనటువంటి స్థితిలో బయటకు వదలండి.
బయటకు వదిలి బయటనే ఆపాలి. ఎంతగా ఆపగలిగితే అంతగా ఆపండి. బయటనే లోపల నుండి, పొట్ట లోపల నుంచి శ్వాసను బయటకు తీసి బయటనే ఆపాలి. బయట ఆపుతున్నప్పుడు ఈ నాభి స్థానాన్ని పైకి లేబట్టి పట్టండి. ఇంకా ఆపలేనటువంటి స్థితిలో శ్వాసను ఇంకొంచెం లోపల నుంచి బయటకు తోసేయండి. ఎంతగా బయటకు తోసేస్తే అంతగా మనకు జ్ఞానోదయం అవుతుంది. తృతీయ నేత్రం తెరుచుకుంటుంది, బుద్ధి సామర్థ్యం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆవిరికి రూపం ఉండదు, అయినా ఆవిరి రూపం కనిపిస్తుంది. అగరబత్తిలో కనబడేటువంటి పొగ అది కార్బన్ డైఆక్సైడ్. ఆ పొగ వెనుక వచ్చే సువాసన ఈ ఆవిరి రూపం. మన దేహంలో జరుగుతున్నటువంటి ఊర్ధ్వరేతస్సులు, మన బ్రహ్మచర్య పాలన అనేటువంటిది ఆ సువాసన వంటిది, దుర్వాసన వంటిది. దుర్వాసన, సువాసన అనేటువంటి వాసన యొక్క పరిమళాలు అవి ముక్కుకే తెలుస్తుంటాయి. ఈ యొక్క చక్రాలు ఛేదనం అవుతున్నాయి, ఒక్కొక్కటి విప్పుకుంటున్నాయి అని అంటే సాధనమయమైనటువంటి దేహంకు మాత్రమే తెలుస్తుంది. చెప్పుకోవడానికి, చూపించడానికి అనుభవంలో ఉంటుంటాయి, అనుభవపేతంగా తెలుస్తుంటాయి. ఇది బయటకు చూపించడానికి ఉండదు. చేసి చూపిస్తే సాధనమయమైనటువంటి దేహంలో ఆ దేహికి మాత్రమే తెలుస్తుంటాయి. ఇంకొంచెం బయటకు వదిలేది, ఇంకొంచెం బయట నాభిని అలాగే పైకి లాబట్టి పెట్టాలి. ఈ విధంగా ఈ ప్రాణాయామం 4 రకాల ప్రాణాయామం, వీటి ద్వారా ఆత్మ కళ్యాణం జరుగుతుంది. ఈ యొక్క శ్వాస ప్రశ్వాసల ద్వారా ఆత్మోన్నతి జరుగుతుంది. ఇప్పుడు ముందడుగు వేస్తూ మన ప్రక్రియలో ధారణ, ఈ ధారణ అనేటువంటిది దేహం అణువణువు ప్రకుపితమై ఉన్నది కాబట్టి ఒక దురద పెట్టడం, ఒక చీమ పారినట్టు, పేను పారినట్టు, చీమ కరుస్తున్నట్టు, నీరు ఒక్కొక్క బొట్టు వడిసి కారుతున్నట్టుగా, ఎవరో ముట్టుకుంటున్నట్టుగా, ఏదో పట్టుకుంటున్నట్టుగా, ఏదో జారిపోతున్నట్టుగా, వదిలేస్తున్నట్టుగా ఈ అనుభూతులు మన దేహంలో మనం అనుభవపేతంగా తెలుసుకోవాలి. ఈ ప్రక్రియ దేహమంతటా చేయాలి కాబట్టి ఈ దేహం ఆసక్తిని తగ్గించేటువంటిది, మానసిక స్థితిని చతికిలబడేసేటువంటిది ఈ ప్రక్రియ.
ఈ యొక్క సహజమైనటువంటి వైదిక ధ్యాన పద్ధతిలో మనస్సు అనేటువంటిది లేదు. మనస్సు అనేటువంటి దానికి అవకాశమే లేదు కాబట్టి ఒక ఋషిగా వలె మనం ఈ సాధనములో ఇంత నిర్మలంగా, ఇంత ఒదిగిన వ్యక్తిత్వంతో మనం ధ్యానమగ్నమై ఉన్నాం. మనస్సు మృత్యువు, ధ్యానము పరమాత్మ. మానసిక విక్షిప్తత మన యొక్క మృత్యు సంకేతాలు. మనస్సు ప్రమేయమే లేకపోవడం ముక్తి, జీవన్ముక్తికి, ఈ దేహంలో ఉంటూనే దేహాతీతముగా ముక్తానందాన్ని పొందేటువంటి స్థితి. ఆ స్థితికి చేరుకోవాలి అంటే ఈ దేహంలో స్పందనను పట్టుకోవాలి. స్పందన, కదలిక, ఉనికి, పట్టుకున్నట్టు, ముట్టుకున్నట్టు, వదిలేసినట్టు, జారినట్టు, ఊరినట్టు, కారినట్టు, పారినట్టు, ఏరినట్టు, ఉరుకుతున్నట్టు, కరుస్తున్నట్టుగా, జలధరిస్తున్నట్టుగా, ఏ విధముగా అనుభూతి కనిపిస్తే ఆ అనుభూతిని ఉన్నట్టుగా స్వీకరించాలి. దేహంలో కనిపించేటువంటి అనుభూతులను ఉన్నదానిని కాదనకూడదు, లేని వాటిని ఊహించుకోకూడదు. ఆచార్య గారు చెప్తున్నారు, అవి నాకు కావాలి అని అటువంటి స్పందనలకు ఊహించకూడదు. ఆచార్య చెప్పేటువంటి ఒక ఉపలక్షణం మాత్రమే. ఇది మన దేహం. మన దేహంలో మన దేహం చూపించేటువంటిది యథార్థాన్ని చూడాలి. ఒక తనిఖీ అధికారి తనిఖీకి వచ్చినప్పుడు, ఇన్స్పెక్షన్కు వచ్చినప్పుడు తను తృప్తిగా ఏ రకమైతే చూసుకుంటుంటాడు, ఆ బాధ్యతలో ఉన్నటువంటి కర్మచారులు మన తప్పిదం కనపడకూడదు, మన తప్పు పట్టుబడకూడదు అని ఏ రకమైతే గజగజ వణుకుతూ ఉంటుంటారు. ఆ విధంగా మనస్సు సహకరించదు ఈ ప్రక్రియకు. ఈ ప్రక్రియ మనస్సును చతికిలబడేసేటువంటిది. మనస్సు లేనే లేదు అన్నప్పుడు చతికిలబడేయడం ఏమిటి? మనస్సు అనేటువంటిది దానికి అస్తిత్వం లేదు. మనస్సు అనేటువంటిది ఆత్మ యొక్క పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఆత్మయే మనస్సుగా కదలాడుతూ తనకు విషయాలను తెప్పించుకుంటుంటుంది. ఆ విషయాసక్తమై సుఖదుఖములతో బాధపడుతూ ఉంటుంది. ఈ దేహంలో బుద్ధికి ఒకవైపు చింతన చేసేటువంటిది చిత్తము, మననం చేసేటువంటిది మనస్సు. మననము పాత అనుభూతులను స్మరించడం మననం అంటారు. చిత్తం చింతన చేయడం, నవీన కొత్త రూపకల్పనను, ఊహాజనితమును చింతన చేయడం, ఇది చిత్తం యొక్క పని. మనస్సు పూర్వం గడిచిన భూతకాలంలోని అనుభూతులను స్మరింపజేయడం, మననం చేయడం, పూర్వ జన్మాంతరములు చేసినటువంటి ఆ కర్మఫల ఆధారంగా ఈ యొక్క ఆత్మ యొక్క ప్రవృత్తియే మనస్సు. ఈ యోగ సాధనలో
మనం మున్ముందుకు ప్రవృత్తం అవుతున్నాం కాబట్టి గతాన్ని తవ్వుకోవడం లేదు, కాబట్టి మనకు మనసులో ఉపస్థితం కావట్లేదు, విషయాలు తేవట్లేదు. లేదంటే మనం ఇలా కూర్చుంటున్నామో లేదో ఇంటి విషయాలు, బయటి విషయాలు, బంధువుల విషయాలు, వ్యాపార విషయాలు అన్నీ ఏవేవో తీసుకొచ్చేటువంటి ఈ వైదిక సహజ క్రియాత్మక యోగాభ్యాసంలో మనస్సుకు మనకు ప్రాముఖ్యత ఇవ్వకుండా మనం పురోగతి సాధిస్తున్నాం. ఈ యొక్క నిదర్శనం వల్లనే మనకు మనస్సు ఉనికి తెలియట్లేదు, విషయాంతరంలోకి వెళ్ళట్లేదు. ఈ విధంగా నిరంతరంగా మనం సాధన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సమయం తక్కువగా ఉన్నది కాబట్టి స్థూలంగా చేయించడం జరుగుతుంది. అందరూ కళ్ళు మూసుకొని ఉండాలి. ఇది మానసిక ప్రక్రియ, మనస్సు ద్వారా ఆత్మ చేస్తుంటాయి. ఇదంతా ప్రక్రియ చేస్తున్నటువంటి దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలు, ఈ చక్రాలు అంటే ఇంద్రియాలను నిర్వీర్యం చేయడం, ఇంద్రియ జైలం అవ్వడం, ఇంద్రజీతులం అవ్వడం, ఇంద్రియాలను జయించడం, ఈ ప్రక్రియ దీని తర్వాత జరుగుతుంటుంది. ఆ ఇంద్రియాలను జయించాలి అంటే ఈ మనస్సును మొట్టమొదట ఒక పక్కకు కూర్చుండబెట్టాలి. అంటే దాన్ని అలపింపజేయడమే. మనసా పరిక్రమ యొక్క పరిణామమే ఈ యొక్క ధారణ. మనస్సును అలపింపజేయడం, అలసట గొల్పించడం, శ్వాసను వేగంగా తీసుకుంటూ వదులుతూ చేసేటువంటి ప్రయత్నంలో ఈ యొక్క మనస్సును మొత్తం మాడ మీద తలపైన కేంద్రీకరించండి. తల మాత్రమే కనిపించాలి. ఆ తల భాగంలో ఉరుకుతున్నట్టుగా, కొరుకుతున్నట్టుగా, పారుతున్నట్టుగా, జారుతున్నట్టుగా, ఊరుతున్నట్టుగా, అదిరినట్టు, బెదిరినట్టు, పట్టుకున్నట్టు, ముట్టుకున్నట్టు, వదిలేసినట్టు ఎటువంటి అనుభూతిని కనిపిస్తే ఆ అనుభూతిని స్వీకరించాలి. తల పై భాగం నుంచి తలపై భాగం నుంచి కుడి చెవి పై భాగము, కుడి చెవి వెనక భాగము, అదేవిధంగా ఎడమ చెవి పై భాగము, వెనక భాగాన్ని, చెవి వెనక భాగాన్ని గమనిస్తూ చెవులను, నుదిటి భాగాన్ని, కణతలను, ముఖాన్ని గమనించండి. ఊరినట్టు, జారినట్టు, కారినట్టు, పారినట్టు, అదిరినట్టు, బెదిరినట్టు ఏ విధంగా అనుభూతి కనిపిస్తే ఆ అనుభూతిని స్వీకరించాలి. ఇది మన దేహం. ఆచార్య చెప్పినటువంటి లక్షణాలు, ఉపలక్షణాలు మనకు కనిపించకపోవచ్చు. మన దేహం ఇంకొక రకంగా చూపిస్తున్నట్టు. ఏది కనిపిస్తే అది ఆ స్పందనలు పట్టుకోవాలి. లేనివి ఊహించుకోకూడదు, ఉన్న వాటిని తిరస్కరించకూడదు. యథార్థం, వాస్తవాన్ని స్వీకరించాలి. ముఖం మీద నుంచి గదువ భాగము, మెడ భాగాన్ని గమనించండి. మెడ భాగం నుంచి కుడి భుజము, దండరెట్ట, మోచేతి బయటి భాగం నుంచి చేతి మణిబంధం వరకు, కుడి చేతి మణిబంధం నుంచి కరపృష్టం మట్ట భాగం,
వేళ్ళ మధ్యల స్థానాన్ని, వేళ్ళను, కీళ్ళను, గోళ్ళను గమనించండి. అదిరినట్టు, బెదిరినట్టు, జారినట్టు, ఊరినట్టు, కారినట్టు, పారినట్టు, పట్టుకున్నట్టు, ముట్టుకున్నట్టుగా, కొరుకుతున్నట్టుగా, ఉరుకుతున్నట్టుగా, చల్లచల్లగా, వేడివేడిగా ఎటువంటి స్పందన కనిపిస్తే ఆ యొక్క స్పందనను గమనించాలి. లేని వాటిని ఊహించుకోకూడదు, ఉన్న వాటిని తిరస్కరించకూడదు. ఎటువంటి స్పందన కనిపిస్తే ఆ స్పందనను స్వీకరించాలి. తల భాగం, అరచేతి భాగం, వేళ్ళను, కీళ్ళను, అరచేతి భాగాన్ని మణిబంధముతోటి మోచేతి కొంకిలి వరకు, కుడి మోచేతి కొంకిలి వరకు, చంక భాగం వరకు, దండరెట్ట చంక భాగం వరకు గమనించండి. మళ్ళీ శ్వాసను తీవ్రం చేసి మనస్సును ఎడమ భుజం మీద పెట్టాలి. ఎడమ భుజం మాత్రమే కనిపించాలి. ఎక్కడ నొప్పి వచ్చేటువంటిది? ఈ సర్వైకల్ స్పాండిలైటిస్, ఈ యొక్క భుజం నొప్పి. ఆ నొప్పినే చూడాలి, ఆ బాధనే చూడాలి. భుజం నుంచి దండరెట్ట, మోచేతి బయటి స్థానం నుంచి మొదలుకొని మణిబంధం వరకు, మణిబంధము నుంచి కరపృష్టం, ఎడమ చేతి మట్ట భాగం, వేళ్ళను, వేళ్ళ మధ్యల స్థానాన్ని, కీళ్ళను, గోళ్ళను గమనించండి. అదిరినట్టు, బెదిరినట్టు, జారినట్టు, ఊరినట్టు, కారినట్టు, పారినట్టు, పట్టుకున్నట్టు, ముట్టుకున్నట్టు, చల్లచల్లగా, వేడివేడిగా ఏ రకంగా అనుభూతి కనిపిస్తే ఆ రకంగా అనుభూతిని స్వీకరించాలి. చేతి నుంచి తల భాగం, అరచేతి భాగాన్ని, మణిబంధమును, ఎడమ చేతి కొంకిలి భాగాన్ని, చంక భాగం వరకు దండరెట్టను గమనించండి. మళ్ళీ శ్వాసను తీవ్రం చేసి గొంతు కంఠం కింద గుంటలాగా ఉన్నటువంటి ఛాతి పైన, కంఠం కింద ఆ గొయ్యిలాగా ఉన్నటువంటి ఆ ప్రదేశం నుంచి ఛాతి భాగం, వక్షస్థలం గమనించండి. పట్టుకున్నట్టు, ముట్టుకున్నట్టు, జారినట్టు, ఊరినట్టు, అదిరినట్టు, బెదిరినట్టు ఎటువంటి అనుభూతి కనిపిస్తే అటువంటి అనుభూతిని ఛాతి గుండా ఉదరం, నాభిపై స్థానం, నాభి స్థానము, ఎడమ డొక్క, కుడి డొక్క, నాభి క్రింది స్థానము, పొత్తి కడుపు భాగాన్ని గమనించండి. ఆ తర్వాత ఉపస్థం, కుడి తొడ భాగాన్ని, మోకాలు వరకు గమనించండి. మోకాలు బయటి భాగము, పాదం, మోకాలు నుంచి శీలమండ వరకు, శీలమండ నుంచి పాదము, వేళ్ళను, కీళ్ళను, గోళ్ళను, పాదం నుంచి అరికాలు భాగం, కుడి అరికాలు భాగము. నడుస్తున్నప్పుడు ఎక్కడ సిల్క్ సుక్కుమని పొడుస్తుంది ఆ అనుభూతిని, ఆ నొప్పిని, ఆ బాధని చూడాలి. అరికాలు నుంచి మడిమ, మడిమ నుంచి పిక్క ప్రదేశం. పిక్క ఎప్పుడు నొప్పిగా అనిపిస్తుంది, ఆ నొప్పి ఎలా అనిపించేది, ఆ నొప్పినే చూడాలి, ఆ బాధనే చూడాలి. కుడి మోకాలు వెనక భాగం, కొంకిలి భాగం,
నొప్పి ఎక్కడ ఉండేది, ఆ నొప్పిని చూడాలి, ఆ బాధని చూడాలి. మోకాలు వెనక భాగం నుంచి తొడ భాగాన్ని కటి ప్రదేశం వరకు గమనించి మళ్ళీ శ్వాసను తీవ్రం చేసి మనస్సును నాభి ప్రదేశం ముందు వైపుకు తీసుకురావాలి. ఎడమ తొడ నుంచి మళ్ళీ ప్రారంభించండి. ఎడమ తొడ నుంచి మోకాలు భాగం వరకు ఎక్కడ నొప్పిగా ఉండేది, ఎక్కడ బాధగా ఉండేది, మోకాలు నుంచి శీలమండ వరకు, శీలమండ నుంచి పాదము, వేళ్ళను, గోళ్ళను గమనించుకుంటూ ఎడమ కాలు అరికాలు భాగంలో ఉన్నాం మనం. ఇప్పుడు అరికాలను గమనించండి. ఎక్కడ నడుస్తుంటే నొప్పి వచ్చేటువంటి అటువంటి పరిస్థితి. అరికాల నుంచి మడిమ, పిక్క భాగము, మోకాలు కొంకిలి, ఎడమ మోకాలు కొంకిలి భాగాన్ని గమనించుకుంటూ ఎడమ కాలి తొడ భాగం వెనక భాగాన్ని గమనించాలి. తొడ భాగం నుంచి కటి ప్రదేశం నుంచి నడుములో నొప్పి ఎక్కడ వచ్చేది, కూర్చుండపోతే, లేవబోతే ఎక్కడ నొప్పిగా అనిపించేది, ఆ నొప్పిని చూడండి, ఆ బాధని చూడండి. ఉరికినట్టు, పారినట్టు, జారినట్టు, కొరికినట్టు, పట్టుకున్నట్టు, ముట్టుకున్నట్టు, చల్లచల్లగా, వేడివేడిగా, అదిరినట్టు, బెదిరినట్టు ఎటువంటి స్పందనలు కనిపిస్తే అటువంటి స్పందనల్ని గమనించాలి. నడుము ప్రదేశం నుంచి వీపు భాగాన్ని, పక్కటెముకలను గమనించుకుంటూ భుజస్కంధాల వరకు, ఎడమ భుజము, కుడి భుజము, మెడను గమనించుకుంటూ చిన్న మెదడు, బ్రహ్మరంధ్రం వరకు. బ్రహ్మరంధ్రం నుంచి చిన్న మెదడు, తల వెనుక భాగం, మెడ భాగాన్ని గమనించుకుంటూ భుజస్కంధాలను, కుడి భుజము, ఎడమ భుజాన్ని గమనించుకుంటూ వీపు భాగాన్ని, నడుము ప్రదేశంను గమనించండి. ఎటువంటి స్పందన కనిపిస్తే అటువంటి స్పందనని ఒక క్రమంగా రావాలి. కాబట్టి మనం చూసే చోట ఏమీ కనిపించకపోయినా వేరే చోట ఇంకేమైనా అనుభూతి కనిపిస్తే అక్కడికి వెళ్ళకూడదు. కప్పగంతుల జీవితం అవుతుంటుంది. ఇక్కడి నుండి అక్కడ, అక్కడి నుండి ఇక్కడ. అలా కాకుండా ఒక వ్యవస్థ అనుసారంగా, ఒక క్రమబద్ధంగా వెళ్ళాలి. కాబట్టి నడుము నుంచి తొడ భాగము, పాయువు, మోకాలు కొంకిలి భాగం, కుడి మోకాలు వెనక కొంకిలి భాగము, పిక్క భాగమును గమనించండి. పిక్క నుంచి శీలమండ, అరికాలు ప్రదేశం నుంచి వేళ్ళను, కీళ్ళను, గోళ్ళను, వేళ్ళ మధ్యల స్థానాన్ని గమనించుకుంటూ పాదమును మొత్తం చూడండి. శీలమండ, పాదము, మోకాలు
ఎక్కడ నొప్పిగా వచ్చేది దానిని గమనించాలి. మోకాలు నుంచి తొడ భాగాన్ని గమనించుకుంటూ నడుము వరకు రండి. మళ్ళీ శ్వాసను తీవ్రం చేసి నడుము వెనక భాగం ఎడమ తొడ భాగాన్ని, పాయువును, మోకాలు కొంకిలి భాగాన్ని గమనించండి. ఎడమ మోకాలు కొంకిలి భాగం నుంచి పిక్క ప్రదేశాన్ని గమనించండి. పిక్క నుంచి మడిమ, శీలమండ గమనించుకుంటూ అరికాలు భాగం నుంచి వేళ్లను, కీళ్లను, గోళ్లను గమనించుకుంటూ పాదాన్ని చూడండి. పాదం నుంచి శీలమండ, పాదము, మోకాలి వరకు గమనించండి. అదిరినట్టు, బెదిరినట్టు, జారినట్టు, కారినట్టు, పారినట్టు, పట్టుకున్నట్టు, ముట్టుకున్నట్టుగా ఎటువంటి స్పందన కనిపిస్తే ఆ యొక్క స్పందనను గమనించండి. మోకాలు నుంచి నడుము ప్రదేశము, ఉపస్థము, పొత్తి కడుపు, నాభి క్రింది ప్రదేశము, ఎడమ డొక్క, కుడి డొక్కను, నాభిపై స్థానం, ఉదరంను గమనించండి. పక్కటెముకలు, ఛాతీ, వక్షస్థలం నుంచి కంఠము వరకు, కుడి భుజము, దండరెట్ట, మోచేతి బయటి ప్రదేశము, చేతి భాగంలో మణిబంధం వరకు, మోచేతి నుంచి మణిబంధము, కరపృష్ఠ భాగము, మట్ట భాగము, వేళ్లను, కీళ్లను, గోళ్లను, కరతల భాగము, అరచేతి భాగము గమనించుకుంటూ మణిబంధం నుంచి మోచేతి లోపలి కొంకిలి భాగం, దండరెట్ట, చంక భాగం వరకు. మళ్ళీ శ్వాసను తీవ్రం చేసి మనస్సును ఎడవ భుజం మీద పెట్టాలి. ఎడవ భుజం నుంచి దండరెట్ట, మోచేతి వెనక భాగం నుంచి మణిబంధము, కరపృష్ఠ భాగం, మట్ట భాగం, వేళ్లను, వేళ్ల మధ్యల స్థానాన్ని, కీళ్లను, గోళ్లను గమనించుకుంటూ కరతల భాగం, అరచేతి భాగం, ఎడమ చేతి అరచేతి భాగంలో ఉన్నాము. ఇప్పుడు మణిబంధం నుంచి మోచేతి కొంకిలి భాగం వరకు, చంక భాగం వరకు గమనించుకుంటూ మెడ ప్రదేశాన్ని చూడండి. మెడ ప్రదేశం నుంచి గదువ భాగము, కింది పెదవి, పై పెదవి, ఎడమ చెంప, కుడి చెంప,
ముక్కు రంధ్రాలను, ముక్కు దూలము, కంటి కింది స్థానము, కనురెప్పలు, కనుబొమ్మలను, నుదుటి భాగాన్ని, ఎడమ కలత, కుడి కలత, ఎడమ చెవి భాగము, చెవి కింది స్థానము, పై స్థానమును గమనించుకుంటూ కుడి చెవి భాగాన్ని, కుడి చెవి పై స్థానాన్ని, కింది స్థానాన్ని గమనించుకుంటూ మాడపైకి వచ్చేసి అదిరినట్టు, బెదిరినట్టు, జారినట్టు, ఊడినట్టు, పట్టుకున్నట్టు, ముట్టుకున్నట్టు ఎటువంటి అనుభూతి కనిపిస్తే అటువంటి అనుభూతిని, స్పందనను గమనించాలి. లేని దానిని ఊహించుకోకూడదు, ఉన్న దానిని తిరస్కరించకూడదు. సమయం అయిపోయింది కాబట్టి నెమ్మదిగా ఈ చేతులను రాపిడి చేసుకుంటూ, ఈ చేతుల యొక్క రాపిడి ఉష్ణోగ్రతలో కళ్ళను తెరుచుకుంటూ నెమ్మదిగా సామాన్య స్థితికి వచ్చేసారు. ఈ ప్రక్రియ మధ్యలో ఆపకూడదు. మధ్యలో ఆపితే శరీరం అపస్మారక స్థితికి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంటుంది. కాబట్టి ఈ ప్రక్రియను పెద్దగా తల మొత్తం, ముఖమంతా చూసుకొని, ఛాతి భాగము, రెండు చేతులని, ఉదరము, నాభి క్రింది ప్రదేశము, తొడలు, మోకాళ్ళను, కాళ్ళను, ఇట్లా సమయం లేకపోతే ఇంత వేగముగా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి. ఇక సమయం ఉన్నట్టయితే ఒక్కొక్క ఇంచ్ భాగాన్ని, ఒక్కొక్క అణువును చూడాల్సి వస్తుంది. అలా చూసినప్పుడు రోగాలు పోతుంటాయి, మనసు పూర్తిగా అధీనంలోకి వస్తుంటుంది, ఇక వేరే విషయాల వైపు పోదు. ఈ రకంగా ముందుకు వెళ్తుంటాము. కాబట్టి సమయం చాలా హెచ్చరిస్తుంది. నా వారిని విరమింపజేస్తున్నాను. ఇప్పుడు మహేశ్వరమ్మ గారు గేయం పాడుతుంటారు, పాడండి. बातों ही बातों में बीती रे उमरिया, बातों ही बातों में बीती रे उमरिया, तुम्हें होश नहाया यूं ही वक्त गवाया किया, कभी ना भजन ओ मेरे मन, बातों ही बातों में बीती रे उमरिया, बाल अवस्था यूं ही गवाई की बहुत नादानी, होश रहा तुझे कुछ भी नहीं जब